వెల్కమ్ టు వీడియో ప్రేమ్. అదే ఇక ప్రతిసారి ఏంటంటే పాడిందే పాటరా అదే పాట అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకనంటే జరుగుతున్నటువంటి దారుణాలు అలా ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా భూమి లేదంటే ఉచితంగా జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలకు ఉచితంగా ఇచ్చేసాడు, ఉచితాలు దోచిపెట్టేశాడు, పప్పు బెల్లాల్లో పనిచేస్తున్నాడు అని ఆయన మీద విపరీతంగా విషప్రచారం చేసి ఆయన్ని మొత్తం మీద చాలా డ్యామేజ్ చేసి కిందకి దింపేశారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఉచితంగా వాళ్ళకి దోచిపెడుతున్నారు. ఆయన పాపం పేదలకు పెట్టాడు, వీళ్ళు ఏంటంటే వాళ్ళకి దోచిపెడుతున్నారు. ఆయన పెట్టింది అంతా కలిపితే ఏది కోట్లలో 2 లక్షల కోట్లు ఎంతో ఆయన పేద ప్రజలందరికీ పంచాడు. ఆయన వీళ్ళు వేల కోట్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పంచేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఆఫీసులకు కూడా ప్రభుత్వ భూముల్ని తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. లీజు పరిమితిని కూడా ఏకంగా 99 ఏళ్లకు పెంచుకుని సీఎం చంద్రబాబు తన పార్టీ కార్యాలయాలకు భూమి ఇచ్చుకుంటున్నారు. తాజాగా సోమవారం విజయనగరం, ఒంగోలు, ఏలూరు, రాజమహేంద్రవరం టీడీపీ కార్యాలయాల కోసం విలువైన భూములను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట లీజుకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం ₹1000 నామమాత్రపు లీజుకి విలువైన భూములు చంద్రబాబు తన పార్టీకి ధారాదత్తం చేసుకున్నారు. ఇక కంపెనీలకు పక్క నుంచి దోచిపెట్టేస్తున్నారు. ఉర్సా అని అదని ఇదని, ఆ తర్వాత పిఠాపురం వర్మకి అతనికి ఒక కన్వెన్షన్ సెంటర్కి అతనికి భూములు ఇచ్చేశారు. ఇప్పుడు తాజాగా ఏది మన కంచేరు, విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మన తెలుగుదేశం పార్టీకి చెందిన నర్సీపట్నంకి చెందినటువంటి నేత, ఆయన ఇప్పుడు శాసన వ్యవస్థలో చాలా కీలకంగా ఉన్న నేత, ఆయనకి చెందినటువంటి గ్రీన్ రే ఏది మన సన్ రే గ్రీన్ కో అలాంటిది ఏదో ఒక సంస్థ, దానికి కట్టబెట్టేస్తున్నారు. ఇప్పుడు అక్కడేదో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి. ఇప్పుడు ఏకంగా టీడీపీ కార్యాలయాల కోసం కూడా విలువైన భూముల్ని ఆ జిల్లా పార్టీ అధ్యక్షుల పేరిట లీజుకు కేటాయిస్తూ అవి కూడా బదలాయిచ్చేస్తున్నారు. గతంలో రాజకీయ పార్టీల కార్యాలయాల నిర్మాణాల కోసం ప్రభుత్వ భూములు 33 సంవత్సరాలకు మాత్రమే లీజుకు ఇచ్చే నిబంధన ఉంది. దీనిని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మార్చేసి లీజు కాలపరిమితిని 66 ఏళ్లకు పెంచారు. అంతటితో ఆగకుండా ఆ పార్టీలు ఉనికిలో ఉన్నంతకాలం లీజు గడువును గరిష్టంగా 99 సంవత్సరాల వరకు పొడిగించుకునే వెసులుబాటు కూడా కల్పించారు. 99 ఏళ్ల పాటు ఈ భూములు టీడీపీ హస్తగతం కానున్నాయి. లీజు వ్యవధిని 33 ఏళ్ల నుంచి 66 ఏళ్లకు పెంచాలి అనేటువంటి ప్రతిపాదనల కారణంగానే గతంలో కొన్ని కేటాయింపులు నిలిపివేశారు. గురువారం మంత్రివర్గంలో లీజుల గడువు పెంచుతూ ఆమోదించి వెంటనే తాజా జీవోలను జారీ చేశారు. అనంతరం ఎకరాకు ఏడాదికి ₹1000 చొప్పున నామమాత్రపు లీజుకే టీడీపీ కార్యాలయాలకి భూముల్ని కేటాయించారు. రాజమహేంద్రవరం అర్బన్ మండలం పరిధిలోని సర్వే నెంబర్ 316-2లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతో పార్టీ కార్యాలయం భవనం కోసం కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి రాకముందే లీజుకి ఇచ్చేశారు. విజయనగరంలోని కనపాక అయ్యన్నపేటలో సర్వే నెంబర్ 94/2లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ఈ కేటాయింపు కోసం ఆ భూమి స్వభావాన్ని మార్చారు. ఆ భూమి రాళ్లగుట్టగా రికార్డుల్లో ఉండగా దాన్ని అసైన్డ్ వేస్ట్ డ్రైగా మార్చారు. అంతేకాకుండా ఇదే భూమిపై గత ఏడాది మార్చిలో ఇచ్చినటువంటి జీవోను సైతం రద్దు చేస్తూ కొత్త నిబంధనల ప్రకారం 66 ఏళ్ల లీజు ఖరారు చేశారు. ఏలూరు నగరంలోని టీఎస్ నెంబర్ 660/3లోని 1.61 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. ప్రస్తుతం ఈ భూమి ఏపీ ఆగ్రోస్ పరిధిలో ఉండగా దాన్ని టీడీపీకి దఖలుపరిచారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కొత్త మామిడిపాలెం గ్రామంలోని సర్వే నెంబర్ 82/1B/2Bలోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా టీడీపీ కార్యాలయానికి కేటాయించారు. దీన్ని కూడా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్ఓసి మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం లేకుండానే ఇచ్చేశారు. సో ఇలా యథేచ్ఛగా అన్నీ కట్టబెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు టీడీపీ కార్యాలయాలకు కూడా వాళ్ళ ఇష్టం అనమాట. లీజు 66 సంవత్సరాలు, 99 సంవత్సరాలు ఇలా పెంచుకుంటూ ఇక మొత్తంగా దారదత్తం చేసుకునేటువంటి పరిస్థితికి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది అనేటువంటిది. కూటమి ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనంటే ఈ కూటమిని తన భుజస్కంధాల మీద వేసుకుని గెలిపించింది ఆయనే. మరి ప్రతిదానికి నేను బాధ్యత తీసుకుంటాను, నేను ముందుండి ముఖ్యమంత్రిగా ఎవరు కూర్చున్నా సరే నేను బాధ్యత తీసుకుని అన్నీ చేస్తాను అన్నటువంటి వ్యక్తి. నేను నిత్య విద్యార్థిని, చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ముందు నేను సరిపోను, ఆయన దగ్గర నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాను, మరో 15 ఏళ్ల పాటు ఆయనతోటే కొనసాగుతాను అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఇప్పుడు అవన్నీ జనసేన పార్టీలోని వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి సైతం విసుగు తెప్పిస్తున్నాయి, అసహనాన్ని కలిగిస్తున్నాయి, అసంతృప్తిని మిగులుస్తున్నాయి. అలాగే మరి ఈ పరిణామాలన్నిటి మీద కూడా
విశ్లేషకులు పరిశీలకులు వీళ్ళంతా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.